వేదిక మీద ఏదైనా అలంకరించిన పెద్దలకు వేదిక ముందున్నటువంటి నమస్కారం. ఈరోజు ఆదివారం బుధవారం రాశారు. ఆ మిత్రుడు శతాబ్దాన్ని పట్టుకు మురళీకృష్ణ అది కూడా సమంజసంగానే ఉంది అంటారు. ఎందుకంటే ఇక్కడ ఉండేది బుధవారం, బుధల యొక్క సమూహం కాబట్టి అది కూడా సరిపోయింది. అందువల్ల ఇప్పుడు వచ్చినటువంటి ఈ సభలో బ్రహ్మశ్రీ కోరూరు హనుమంచారి రామస్వామి వారి శతవార్షిక జయంతి స్మారకోపన్యాసముల సందర్భంలో ఈ నెలలో వారి యొక్క గ్రంథమైనటువంటి భారతీయ సాహిత్య సంస్కృతి ప్రకాశం అనే గ్రంథం మీద మాట్లాడవలసిందిగా మధ్య పరిషత్ అధ్యక్షుడు వారు శ్రీ గట్టు రామచంద్ర ప్రసాద్ గారు ఈ మధ్యనే విజయవాడ ఒక వారం క్రితమే శ్రీ కోరూరు హనుమంచారి రామస్వామి గారి యొక్క పురస్కారాన్ని కూడా పొందారు. మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా వారు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ప్రతి నెల ఏదో ఒక గ్రంథమే జరుగుతూ ఉన్నది. అయితే ఆయన రాసిన అన్ని గ్రంథాలు ఒక ఎత్తు, ఈ గ్రంథం ఒక ఎత్తు. అవన్నీ లక్ష్య గ్రంథాలు, ఇది లక్షణ గ్రంథం. ఇది ఒక మండలికి మేనిఫెస్టో. ఆయన మహామన మదనమోహన మాళవీయ అనేటువంటి ఒక పండితుడు, ఒక దేశభక్తుడు, ఒక మహానుభావుడు. ఆయన పేరుతో ఒక సాహిత్య మండలి అనేది నిర్మూలంలో స్థాపించి దానిని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ఆనాడు వారి యొక్క శిష్యుడు ఎవరు చేయారో అది ఎప్పుడు స్థాపించబడిందో దాని యొక్క భూగట్ట అంతా కూడా వారి శిష్యుడైనటువంటి మిత్రుడు రామచంద్ర ప్రసాద్ గారికి మరి ఎవరైనా జరపాల్సిందే. అసలు ఆ మండలి ఇప్పుడు ఉన్నదా లేదా? కానీ ఈ గ్రంథం మాత్రం ఆ మండలి యొక్క ధ్యేయం ఏమిటి, అసలు ఎందుకు స్థాపించామో అనేటువంటి దాని మీద వాళ్ళు ఒక గ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథంలో ఆయన మొట్టమొదట మనం ఈ ఉపన్యాసం చెప్పబోయే ముందర ఈ మదనమోహన మాళవీయ మహామన అంటే మహాత్మానవీయ మహామనస్తి అయినటువంటి ఈ మదనమోహన మాళవీయ గారు ఎవరు అంటే బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయన బెనారసి హిందూ యూనివర్సిటీ సంస్థాపకుడు. ఈనాడు మనం కాశీ హిందూ విశ్వవిద్యాలయం అంటున్నాం. దాన్ని స్థాపించిన వారు, దాన్ని స్థాపించడానికి ఆయన పడ్డటువంటి కష్టాలు, ఏ ఉద్దేశంతో ఆయన స్థాపించారు అనేటువంటి దాన్ని కూడా ఈ దృష్టిలో పెట్టుకొని ఆయనను సర్వాత్మన ఆయన అనుసరించి ఆయన యొక్క భావాలతోనే ఈ యొక్క సాహిత్య మండలిని మదనమోహన మాళవీయ సాహిత్య మండలి అని మన బ్రహ్మశ్రీ కోరూరు హనుమంచారి రామస్వామి గారు స్థాపించారు. దాంట్లో ఆయన ఉద్దేశాలు ఏమిటి? సాహిత్య మండలి తత్వం ఆరంభాశయ రక్షితం, వివృతం సుఖబోధార్థం, మాళవీసం ఆశయం ఉచితం. ఆయన సంస్కృత పండితులు కూడా సినిమగా సాహిత్య మండలి తత్వం ప్రారంభ ఆశయ లక్షితం, వివృతం సుఖబోధార్థం. అంటే మండలి తత్వం ఏమిటంటే ఆ ప్రారంభ ఆశయ లక్షితము, సుఖభోగాలు వివృతం. అది మాళవీస ఆశయ యోచన, మాళవీయ ఆశయాలు ఉచితంగా దానికి తగినట్టుగా ఉండడానికి. నిరాకృతం నిరాత్మత్వం, ఆత్మ లేదు దేవుడు లేడు అనేటువంటి ఆ వాదాన్ని మనం తిరస్కరిస్తూ సదాకృతం స్థిరీకృతం, కృతాన్ని పంచమరణం స్థిరీకృతం చేస్తూ దర్శితం భారతీయత్వం, భారతీయత్వాన్ని దర్శించేటట్టుగా మనం ఈ యొక్క మండలి స్థాపించుకున్నాం. దీనికి అది సాహితీ సారకల్పం. ఆ భారతీయత్వం అనేది సాహితీ సారకల్పం. దాన్ని ఇక్కడ దర్శితం మనం దర్శించుకుంటున్నాం. అపారే భారతీయత్వే ధర్మ తత్వార్థ లక్షితే అల్పోయం రచితో గ్రంథ సర్వేశ ప్రేతాంపితి. ఇది చిన్న గ్రంథమైనప్పటికీ కూడా అపారమైన భారతీయ ధర్మాన్ని ధర్మతత్వాన్ని బోధిస్తున్నది. అదే లక్ష్యంగా కలదు కాబట్టి గ్రంథము అల్పమైన దాని యొక్క విలువ అపారమైంది అని. కాబట్టి ఇది అందరినీ సంప్రీతులు చేయుగా దాన్ని సంకల్పించుకుంటూ ఆయన గ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథంలో ఆయన ఏమేమి చెప్పారో 72 విషయాలు చెప్పారు. 72 శీర్షికలుగా చిన్న చిన్న పారాగ్రాఫ్లలో చిన్న గ్రంథాల్లో ఉంది. ఇది లక్షణ గ్రంథము. ఎందుకంటే దీని యొక్క మేరకుండా ఆయన రాసిన అన్ని గ్రంథాలు, భారతం, భాగవతం, రామాయణం అన్నీ దీని యొక్క పరిధిలో ఉండేటట్టుగా రాశారు. తను అందరినీ
భారతీయులందరినీ కూడా ఆయన ప్రోత్సహిస్తున్నాడు, ఆయన అడుగుతున్నాడు, ప్రాధాన్యపడుతున్నాడు. అయ్యా మీరు కూడా ఈ విధంగా భారతీయత్వాన్ని, భారతీయమైనటువంటి ధర్మాచరణను దాన్ని మీరందరూ కూడా ఆచరించండి. అయితే ఈ ఉపన్యాసం వినవలసిన వాళ్ళు కాలేజీ పిల్లలు, హై స్కూల్ పిల్లలు, అంతేగాని ఇక్కడ ఉన్న వయోవృద్ధులు జ్ఞానవృద్ధులు కాదు. ఎందుకంటే మీరు అందరూ జ్ఞానవృద్ధులే. ఈ విషయాలన్నీ మీ అందరికీ తెలుసుకోవలసిన వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. కాలేజీ పిల్లలు, బయట ఆడుతున్న వాళ్ళు, వాళ్ళకు తెలియాలి, ఆయన రాసింది కూడా వాళ్ళకు తెలియాలి. కానీ దురదృష్టవశాత్తు ఇది చేరవలసిన వాళ్ళు చేరటం లేదు. చెప్పేది శ్రవణంగా మనమే మళ్ళా చెప్పుకుంటున్నాము. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. శ్రీ శర్మ గారు కూడా ఇక్కడ ఉండేదానికి సంతోషించారు. మొట్టమొదటి యొక్క శీర్షిక సంస్కృతి సాహిత్యములకు పోషకం. ఆహారం శరీర పోషణకు ఏ విధంగా శరీరానికి, శరీర శక్తికి, శరీరంలో శక్తి శరీరం ఎదగడానికి ఆహారం ఎలా వచ్చామో సాహిత్య సృష్టికి సత్ సంస్కృతి అంత వచ్చింది. సంస్కృతి అనగానే మనం ఏదో బదిలాటుగా సత్ సంస్కృతి, మంచి సంస్కృతి. దీనికి ఈ విధమైన ఆశయం ఆయన రావడానికి కారణం ఏంటంటే పాశ్చాత్య భావ ప్రాబల్యం మన మీద ఆ స్వాతంత్ర పోరాటం జరిగేటప్పుడు మనం ఏంటంటే మనం ఆంగ్లేయులు పరిపాలించిన 1837లో మెగాలే మన దేశంలో ఇంగ్లీష్ భాషను ప్రవేశపెట్టాడు. రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క సహకారంలో ఉండేది బెంగాలీ ఆయన సంస్కర్త. ఆ తర్వాత ఆయన ఆంగ్ల మాసపుత్రులను తయారు చేయాలనుకున్నాడు మెగాలే. నిజంగానే ఆంగ్ల మాసపుత్రులు తయారు కావడమే కాదు, ఈ రోజు ఉండేటువంటి యువతను అంతా ఆంగ్ల మాసపుత్రులే. ఆ రోజుల్లో ఒక 25%, 30% ఉంటే ఇప్పుడు 100% వాళ్ళు ఆంగ్ల మాసపుత్రులుగా తయారయ్యారు. 1857లో ముంబై, కలకత్తా, మెడ్రాస్ నుండి ఆ సముద్ర తీర పట్టణాల్లో పెద్ద పెద్ద యూనివర్సిటీలు స్థాపించి వాళ్ళ సిలబస్ పెట్టారు. ప్రకృతి శాస్త్రం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, చరిత్ర, భూగోళం, ఇంగ్లీష్ భాష ఇవి పెట్టారు. మన తర్కము, మీమాంసము, ప్రస్థానత్రయము, సంస్కృత భాష, మన యొక్క చరిత్ర ఏదైనా ఉంటే మన యొక్క రాజులు ఎవరు, ఆ రాజుల సంగతి ఏది చెప్పకుండా వాళ్ళ విషయం మనకు మొదలు పెట్టడమే అలెగ్జాండర్ ది గ్రేట్. ఎవరైనా మనకు మన వాళ్ళు అలెగ్జాండర్ తీసుకున్నగా చంద్రగుప్తుడు సంగతి తెలియదు, విక్రమాదిత్యుడి సంగతి తెలియదు, ఎవరి సంగతి తెలియదు. కాబట్టి అటువంటి సాంఘిక దురాచారములు, అటువంటి వీటిని మన పండితులు కొంతమంది భారతీయ స్వాతంత్ర ఉద్యమంలో పోరాడేవాళ్ళు దీన్ని సమర్థించారు. ఎందుకంటే ఆ సమయంలో వీళ్ళు కూడా ఇంగ్లీష్ విద్య నేర్చుకున్న తర్వాత మన సంఘంలో ఉండే దురాచారం ఏమిటి, అస్పృశ్యత, సతీధర్మనము, అతి బాల్య వివాహాలు, స్త్రీ విద్యా నిరాకరణము, వీటిని తొలగించవాలి అంటే కొంతమంది సనాతన వాళ్ళకి అడ్డుపడ్డ వాళ్ళు నిజమే. అది వాళ్ళు ఆంగ్లేయుల సహాయంతో పలువురు వీరేశలింగ పంతులు ఎక్కడ కానీ, రాజారామోహన్ రాయ్ ఎక్కడ కానీ, ఇంకా ఎవరైనా కానీ వీళ్ళంతా కూడా ఆంగ్లేయుల సహాయంతోనే వీటిని మార్చగలిగారు. అయితే ఈ మార్చగలిగినటువంటి మంచి ఆచారాలు మనం తెచ్చుకుంటున్నాం కదా అని చెప్పండి. మన యొక్క ఆచారాలు, మన యొక్క సనాతన ధర్మాన్ని, మన వేదశాస్త్ర ప్రామాణ్యాన్ని, మన యొక్క సదాచార సంపన్నతను వదిలేసి స్వాతంత్ర పోరాటంలో ఆనాటి మహానుభావులు కొన్ని మంచి మార్పులు చేసుకొచ్చినా కూడా దాంతోపాటు ఉదనీయుడు పాతనీయుడు పట్టకపోయాయని చెప్పినని వీటిని కూడా లేకుండా చేశారు. కేవలం ఇంగ్లీష్ విద్య మాత్రమే ఉన్నది, వాళ్ళ శాస్త్రాలు ఉన్నది. మన శాస్త్రాల్లో ఏముందో ఎవరికీ తెలియదు. అటు ఆయుర్వేదం ఉంది, ధనుర్వేదం, ఖడ్గం, అన్ని రకాల శాస్త్రాలు ఉన్నాయి. వేద గణితం ఉంది, తర్వాత బ్రహ్మగుప్తుడు, వరాహమిరుడు, ఆర్యభట్టు, మాధవుడు, వీళ్ళు ఎవరి పేరు తెలియకుండా మన యొక్క సాహిత్యం మనకు తెలియకుండా ఒక ఘోరమైన మార్పు జరిగింది.